వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యమాల పార్టీ నుండి వచ్చిన టీబీజీకేఎస్ యూనియన్ నిర్బంధాలను ఎదుర్కోవడం కొత్త కాదు. సింగరేణి కార్మికుల గుండెల్లో టీబీజీకేఎస్ యూనియన్ ఇంకా నిలిచే ఉంది. టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. రెస్ట్ హాల్స్, సేఫ్టీ లాకర్లు, ఇతర కనీస సౌకర్యాలపై కార్మికుల అసంతృప్తి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద విశ్వం ఫంక్షన్ హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవన్గా మార్చుతూ ఈ నెల 24 నుండి పేదలకు ఉచితంగా ఇవ్వనున్నాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ప్రకటన. రామగుండం రీజియన్లోని అన్ని క్లబ్లు సేవా మార్గంలో ముందుకు నడుస్తూ అన్నదానం నుండి అవయవ దానం వరకు చేస్తున్నాయి. 320 జీ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర భద్రేశం వెల్లడి. పేదవారికి సహాయం అందించాలన్న సేవా సంకల్పం చాలా గొప్పది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ప్రశంస. నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే సందర్భంగా గోదావరిఖని పట్టణంలో జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి. రామగుండం రీజియన్లోని అన్ని క్లబ్ నిర్వాహకులు. ఉద్యమాల పార్టీ నుండి వచ్చిన టీబీజీకేఎస్ యూనియన్ నిర్బంధాలను ఎదుర్కోవడం కొత్త కాదని, సింగరేణి కార్మికుల గుండెల్లో టీబీజీకేఎస్ యూనియన్ ఇంకా నిలిచే ఉందని టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరిఖనిలోని రాజలక్ష్మి గార్డెన్స్లో సోమవారం సాయంత్రం టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. అంతకుముందు గోదావరిఖని పట్టణానికి వచ్చిన కొప్పుల ఈశ్వర్కు టీబీజీకేఎస్ బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి యూనియన్ పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీగా బయలుదేరి చౌరస్తా ప్రాంగణానికి చేరుకుని జాతిపిత గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి జోహార్లు అర్పించారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా వేదికపై నూతనంగా టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన కొప్పుల ఈశ్వర్ను టీబీజీకేఎస్ నాయకత్వం, నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయంగా శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని, నిర్బంధాల మధ్య ఈ సమావేశం నడుస్తుందని, మీటింగ్కు రాకుండా కార్మికులను, కార్యకర్తలు, పోలీసులు బెదిరింపులు, వేధింపులకు గురి చేస్తున్నారని నాయకులకు హెచ్చరించిన టీబీజీకేఎస్ నాయకులను ట్రాన్స్ఫర్లకు చేస్తే బెదిరేది లేదన్నారు. అక్రమ ట్రాన్స్ఫర్లపై త్వరలో కూల్బెట్ మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సీఎన్ఎండీ కలుస్తామన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు తిప్పికొట్టేందుకు, సింగరేణి కాపాడేందుకు టీబీజీకేఎస్, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సింగరేణి తొత్తులుగా మారిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు కార్మికులే బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గని కార్మికుల పాత్ర కీలకమని, అందుకే సింగరేణి కార్మికులంటే కేసీఆర్కి అమితమైన అభిమానమని తెలిపారు. సింగరేణిని జాతీయ సంఘాలు సర్వనాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి టీబీజీకేఎస్ యూనియన్ ఇన్ఛార్జ్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. యూనియన్ నాయకుల అక్రమ బదిలీలపై ఈ నెల 23న కోల్ బెల్ట్ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో సీఎండీని కలవనున్నని, త్వరలోనే కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటి 6 నెలల నుంచి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి బోర్డు, మెడికల్ బోర్డు నిర్వహణ లేనటువంటి పరిస్థితి. 100 మంది, 1000 మంది మరి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశతోటి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకు మరి వెంటనే ఒక ఉపశమనం కలిగించేలాగా యాజమాన్యం మీద ఒత్తిడి
చేస్తాం. అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆనాడు మనం వాగ్దానాలు చేసినటువంటి 10 విషయాలలో 8 వాగ్దానాలు సంపూర్ణంగా చేసినటువంటి సిచ్యువేషన్ మనకే ఉన్నది. ఇలా వేలుగా ఉన్నటువంటి యూనియన్లకు వీలుగా తెలంగాణ కార్మిక సంఘాన్ని ముందుకు తీసుకుపోదాం. అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయబడినటువంటి నాయకులను వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. 23వ తారీఖు రోజు మనకు మరి సీఎం గారు 11 గంటలకు సమయం ఇవ్వడం జరిగింది. సింగరేణి భవన్కి అందరూ కూడా వెళ్తున్నాం. ఎందుకోసం వీళ్ళను ట్రాన్స్ఫర్ చేసారు, ఏ కారణంతో చేసారు, మరి ఈ కష్టసాధకు చర్యలు ఇక ముందు కూడా మేము సహించమని చెప్పడానికి మరి మొత్తంగా నాయకత్వం అంతా కూడా సింగరేణి మరి ఆఫీస్ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం క్రమశిక్షణ తప్పకుండా యాజమాన్యానికి ఇక్కడ అవకాశం ఇవ్వకుండా మనం ముందుకు పోదాం. బలమైనటువంటి శక్తిగా అన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు పార్టీ 100% తోడుగా ఉంటుంది. నేను అనుసంధాన కరెక్ట్గా ఎప్పటికప్పుడు మీ విషయాలను కూడా పార్టీకి పెద్దలైనటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నివేదిస్తూ మరి వాళ్ళ యొక్క సహకారాన్ని, సంపూర్ణ సహకారాన్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర మాట్లాడుతూ సింగరేణిలో చరిత్ర సృష్టించింది కేసీఆర్ అన్నారు. కార్మికులకు కారుణ్య నియామకాలు అందించి వారసుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఇక్కడ జాఫర్ జమానా నడుస్తుందని కాంగ్రెస్ ఐఎన్టీయూసీ యూనియన్ కక్ష సాధింపులకు చేస్తున్నారన్నారు. టీబీజీకేఎస్ యూనియన్కు రామగుండం మట్టిబిడ్డ కొప్పుల ఈశ్వర్ ఇన్ఛార్జిగా నియమితులు కావడం సంతోషకరమని, రాబో కాలంలో యూనియన్ గెలవడం ఖాయమన్నారు. ఈశాన్య ఒక సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘాన్ని వ్యవస్థాపక చేసినటువంటి దాంట్లో ఒక ముఖ్య నాయకుడిగా చేసినటువంటి ఆనాడు ఈ యొక్క బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఇక్కడ ప్రారంభం చేయాలని తప్పకుండా కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఇక్కడ అవసరమని ఇక్కడ స్టేడియం గ్రౌండ్ లో సింగరేణి సింహ గర్జన ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారిని ఒప్పించి ఇక్కడికి పిలిపించి కేసీఆర్ గారి వెంట తప్పకుండా సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత వారసత్వ ఉద్యోగాలు వస్తాయి. సింగరేణి కార్మికులకు మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ అరాచక మొదలైందంట. మీకు మళ్ళీ సింగరేణి కార్మిక సమాఖ్య సికాసా మళ్ళీ పుట్టాలన్నా చెప్పండి. అధికారులారా, మీరు మంచిగా ఉండకపోతే మళ్ళీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇక్కడ పోరాటాలతోని ఆవిర్భవించబోతున్నదని గొప్పగా చెప్పినటువంటి సందర్భాన్ని ఇలా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, రమణారావు, పీటీ స్వామి, కౌశికహారి, నూనె కొమరయ్య, సురేందర్ రెడ్డి, పల్లపల్లి రవి, ఐలి శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్, వెంకటేష్, పెంట రాజేష్, జేవిరాజు, బాది అంజలి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి గనులపై రెస్ట్ హాల్స్, సేఫ్టీ లాకర్లు, ఇతర కనీస సౌకర్యాలపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. అర్జీ1 ఏరియా 11 ఇంక్లైన్ కార్మికుల కనీస సౌకర్యాలు ఇలా ఉన్నాయని, గనిపై ఉన్న రెస్ట్ షెడ్లు, భోజనం చేస్తున్న ప్రదేశాలను కార్మికులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మంగళవారం పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, మాకు కనీసం వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్స్ లేవని, ఇలా చెక్క పెట్టెలలో వస్తువులను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఉన్న పాత రేకుల షెడ్లు కూడా వర్షం వస్తే ఊరుస్తున్న పరిస్థితి ఉందని, బట్టలు ఆరేసుకోవడానికి ఫ్యాన్ సౌకర్యం సరిగా లేదని, ఉదయం భోజనం చేస్తున్నప్పుడు కోతుల బెదిరింపులతో ఆందోళన చెందవలసిన పరిస్థితి ఉందని, కుక్కలు, కోతులు, పాములు మాతో పాటే సహజీవనం కొనసాగిస్తున్న పరిస్థితులలో భయాందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు యాజమాన్యానికి చెప్పకుండా కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని తెలిపారు. అనంతరం తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపైనే కాదు, కార్మికుల కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఉందని, తక్షణమే కార్మికులు ఆవేదనతో వ్యక్తం చేస్తున్న ప్రకారం చెక్క పెట్టెల స్థానంలో సేఫ్టీ లాకర్స్ ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న ఈ రేకుల షెడ్లను రిపేర్
రిపేర్లు చేయించి కార్మికులకు సౌకర్యంగా ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. కోతులు, కుక్కలు, పాముల బారి నుండి కాపాడాలని, తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని కోరారు. గుర్తింపు సంఘం మార్చిలో జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో యాజమాన్యాన్ని ఒప్పించామని గొప్పలు చెప్పి నేడు ఆ ఒప్పుకున్న విషయాన్ని ఎందుకు అమలు చేయించలేకపోతున్నారో కార్మికులకు చెప్పలేక ముఖం చాటేస్తున్న తీరును కార్మికులు గమనించాలని, రక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దని, బాటా బూట్లు ఇప్పిస్తామని పలు సమావేశంలో చెప్పిన గుర్తింపు సంఘం యాజమాన్యం నాణ్యత లేని బూట్లు ఇస్తుంటే నోరు మెదపడం లేదని విమర్శించారు. కోల్ ఇండియాలో జరిగిన ఒప్పందం ప్రకారం కార్మికులకు నాణ్యత గల డ్రెస్కై 12,500 రూపాయలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో కార్మికుల సమస్యలకై కార్మికులతో పలు ఆందోళన పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. సింగరేణిలో అన్ని బాయిలు తిరుగుతున్నట్టే సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఇప్పటికే నివాస ప్రాంతాలన్నీ చుట్టుముట్టి అక్కడ ఉన్న సమస్యలన్నీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, అది రోడ్లు కావచ్చు, కంపెనీకి సంబంధించిన క్వార్టర్లు కావచ్చు, మంచిల విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, మోరీల విషయం కావచ్చు, ఇవాళ అన్ని దృష్టికి తీసుకొచ్చినాం. హాస్పిటల్ సంబంధించిన స్కూళ్ళ విషయం కూడా ఇవాళ యాజమాన్యం కొన్ని చేస్తోంది. చేయడం కోసం మనం ఇంకా ప్రెజర్స్ కట్టి మిగతా పనులు కూడా చేయించడం కోసం సిఐటి ఖచ్చితంగా సన్నద్ధమై ఉంది. అదే సందర్భంలో మైన్లో ఉండే సమస్యలే కాకుండా ఇవాళ కార్మికులకు ఏవైతే కేటాయించిన షెడ్లు ఉన్నాయో, కనీసం రెస్ట్ షెడ్లు కానీ, క్యాంటీన్ సంబంధించిన సదుపాయాలు కానీ, మైండ్ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి ఉన్న షెడ్లలో కనీసం పరికరాలు పెట్టుకోవడానికి ఏమి లేవు. ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల కింద ఉన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్ నడవదు. ఈ సింగరేణిలో చాలామంది కొత్త పిల్లలు వచ్చిండ్రు. ఒక్కొక్కరు ఫోన్లు ఉన్నాయి, 50,000 లక్ష రూపాయల ఫోన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, వాళ్ళకు తాళం చేయి ఉంటుంది. మరి ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి? హెల్మెట్ లేకపోతేనేమో పోలీసులు పట్టుకుంటారు, హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి? డ్రెస్ చేసుకుంటే డ్రెస్ ఎక్కడ పెట్టుకోవాలి? బూట్లు ఎక్కడ పెట్టుకోవాలి? ఆఖరి ఇంటికాంచెలు టిఫిన్ బాక్స్ తీసుకొస్తే టిఫిన్ బాక్స్ పెట్టడానికి ఎక్కడ పెట్టుకోవాలి? అందుకే యాజమాన్యాన్ని చూపుగా ప్రశ్నిస్తున్నాం. ఇది కార్మికుల డిమాండ్. దాదాపు 10 సంవత్సరాల కాంచెల్లి ప్రతి మైన్ మీద ర్యాక్లు ఏర్పాటు చేయమని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తాను. అక్కడక్కడ యాజమాన్యం కొన్ని పెట్టినా ఇలా లెవెనింగ్ లాంటి పెద్ద మైన్లో ఇలా అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ అంతా. చెట్లన్నీ నీళ్లు ఉంటాయి, కనీసం కార్మికులకు ఫ్యాన్లు లేవు. ఫ్యాన్లు ఉన్న కాడ కార్మికులు ఉండే సిచ్యువేషన్ లేదు. ఎవరికి వాళ్ళు పెట్టెలు తయారు చేసుకున్నారు. కార్మికులతోటే ఇవాళ కోతులు నివాసం ఉంటున్నాయి, కుక్కలు నివాసం ఉంటున్నాయి, మీద నుంచి నీళ్లు పడుతున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో పాములన్నీ కూడా రూములలో ఉంటాయి. మరి ఇంత అధ్వానమైన పద్ధతితో సింగరేణి కార్మికులు ఎందుకు ఉండాలని యాజమాన్యాన్ని సిఐటి ప్రశ్నిస్తుంది. దయచేసి జనరల్ మేనేజర్ గారు, సేఫ్టీ జిఎం గారు మొత్తం మంది సింగరేణిలో ఫస్ట్ లెవెనింగ్ క్లాస్ కార్మికులు ఎక్కడైతే డ్రెస్సులు మార్చుకునే షెడ్లు ఉన్నాయో ఒకసారి తిరిగి చూడమని కోరుతున్నాను నేను. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరపల్లి రాజమౌళి, మెండి శ్రీనివాస్, బొగ్గరం శ్రీనివాసరావు, పీట్ కార్యదర్శి జంగపల్లి మల్లేష్, మునుకుంట్ల రామన్న, సిహెచ్ దేవేందర్, మహేందర్, లక్ష్మణరావు కార్మికులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కింద విశ్వం ఫంక్షన్ హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవన్గా మార్చుతూ ఈ నెల 24 నుండి పేదలకు ఉచితంగా ఇవ్వనున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రకటించారు. ఈ మేరకు గోదావరికని తిలక్ నగర్లోని విశ్వం ఫంక్షన్ హాల్లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం ఈ నెల 24న రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో గిఫ్ట్ స్మైల్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చామని, రామగుండం నియోజకవర్గంలోని వివిధ ఏరియాల్లో కేటీఆర్ జన్మదినం రోజున పేదలకు 5 ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ తరహాలోనే గిఫ్ట్ స్మైల్ కింద కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీ నుండి విశ్వ ఫంక్షన్ హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవనంగా మార్చుతూ పేద ప్రజలందరికీ శుభకార్యాలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 24న రామగుండం నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. బీఆర్ఎస్ యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, మొక్కలను నాటే కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. తండ్రికి దగ్గ తనయుడుగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణగా పిలువబడేటువంటి కేటీ రామారావు అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని గత 10 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నడిపించుకుంటా అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా
నేను ఈ పారిశ్రామిక ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి సమయంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద అనేక మంది పేదలకు అనేక విధాలుగా మా నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన డివిజన్ల వారీగా అనేక సేవలు అందించినారు. 5-6 ఇండ్లు నిర్మాణం చేసి కేటీఆర్ అన్న జన్మదినం రోజు వారికి ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక ఆటో ప్రత్యేకంగా ఒక తమ్మునికి గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఆటో కొనిచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ మా జీవితమే ప్రజలకు అంకితం. కేటీ రామన్న గారి స్ఫూర్తితోని అనేక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్స్ శుభకార్యాలు పేదలకు చాలా దూరమైంగా ఇబ్బందిగా పడుతున్నటువంటి సందర్భం, కిరాయిలు కట్టలేనటువంటి వాళ్ళు ఇళ్లలో వివాహ శుభకార్యాలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోలేనటువంటి వాళ్ళు, అందుకోసమే ఈ యొక్క శ్రీ విశ్వం కమ్యూనిటీ హాల్గా గతంలో పిలువబడేటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను రేపు 24వ తారీఖు నుండి తెలంగాణ కమ్యూనిటీ భవన్గా నామకరణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ యొక్క సమాజానికి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా దీంట్లో వివాహాది శుభకార్యాలు కానీ, బర్త్డే వేడుకలు కానీ, మ్యారేజ్ డే వేడుకలు కానీ, ఇతరత్ర ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఉచితంగా ముందుగానే బుక్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ అన్న జన్మదినం నుండి అని సందర్భంగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంపూర్ణంగా తెలియజేస్తూ 24వ తారీఖు నాడు రామగుండం నియోజకవర్గంలో 28 గ్రామాలలో 60 డివిజన్లలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క డివిజన్లో మొక్క నాటేటువంటి కార్యక్రమం, ఎవరికైనా పేదలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా నాయకులు అక్కడ కార్యక్రమాలను తీసుకొని ఒక వీడియో తీసుకొని ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీ రామన్న గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కేటీ రామన్నకు ఒక ఇష్టమైనటువంటి కార్యక్రమం, ఒక నచ్చినటువంటి కార్యక్రమం, పేదలకు సహాయం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంతిని మరియు పెద్దపల్లి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కింద విశ్వం ఫంక్షన్ హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవన్గా మార్చుతూ ముద్రించిన గోడ పోస్టర్ను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు కల్వచల కృష్ణవేణి, జనగామ కవిత, సరోజిని, పాముకుంట్ల భాస్కర్, గోపు ఎలయ్య యాదవ్, ఒడ్డు రవీందర్, మెతుకు దేవరాజు, అచ్చెవేణు, నూతి తిరుపతి, జిట్టవేణు ప్రశాంత్, చిలుకలపల్లి శ్రీనివాస్, మారుతి, దొమ్మెటి వాసు, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం రీజియన్లోని అన్ని క్లబ్లు సేవా మార్గంలో ముందుకు నడుస్తూ అన్నదానం నుండి అవయవ దానం వరకు చేస్తున్నాయని 320 జీ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మూర భద్రేశం తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి ఆధ్వర్యంలో వాసవి అధ్యక్షులు కోనవెల్లి సుధాకర్, అరుణాల, ముద్దుల మనవరాలు చిన్నారి సరోజన జన్మదినం పురస్కరించుకుని గోదావరికని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మొదటగా ఉదయం లక్ష్మీనగర్ లేబర్ అడ్డా దగ్గర 150 మందికి ఇడ్లీ అల్పాహారాన్ని అందించారు. 10 మంది నిరుపేదలకు నెలకు సరిపడా ఇంటి సరుకులను అందించారు. అలాగే గౌతమ్ నగర్లోని ప్రజా పాఠశాలలో 120 మంది విద్యార్థులకు సరిపడా నోట్బుక్స్, డైరీస్, టై బెల్ట్స్, పెన్స్ తదితర సామాగ్రి అందించారు. వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో మొక్కలు నాటారు. ఆటో నగర్లో నిరుపేదలకు స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్తో పాటు నిరుపేదలకు నిత్యావసర సరుకులు, పెద్దపల్లిలోని మిషన్ హై స్కూల్లో స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్తో పాటు స్కూల్కి సంబంధించిన సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా 320 జీ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మూర భద్రేశం విచ్చేసి కొమరవెల్లి సుధాకర్ చేసే సేవా కార్యక్రమాలను కొనియాడారు. చిన్నారి పుట్టిన రోజున ఒక్కరోజే ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని
చిన్నారిని అభినందిస్తూ ఆశీర్వదించారు. ఇలాగే సేవా స్ఫూర్తితో నడుచుకుంటూ చిన్నారి ఒక మదర్ తెరిసేలాగా సేవలను అందించాలని కోరుకున్నారు. గోదావరి కని వాసవి క్లబ్లో బేబీ మరి ఆమె పేరు సరోజన. అంటే ఆమె ఇవాళ కనిపిస్తున్నది. అందరు ఏదో ఫంక్షన్లు చేసుకుంటారు, నాకు ప్రజలే బంధువులు అనే ఉద్దేశంతో మరో మదర్ తెరిసా సర్వే జన సుఖినో భవంతు అనే ఉద్దేశంతోనే సరోజన ఈరోజు మనందరికీ కూడా ఆహారాన్ని అందించి తన సంతోషాన్ని ఆహ్వానించినందుకు వారికి మంచి నిండా నూనెలు శుభాలు జరగాలని ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20 పక్షాన ఈరోజు గోదావరి కని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సుధాకర్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరి కుమారి సరోజన నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక్కరోజే గ్లోబల్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసింది. అంటే నిజంగా ఒక గొప్ప మనిషిగా ఎదుగుతుంది. మరొక మదర్ తెరిసలాగా ఈ ప్రాంతానికి ఒక మంచి దేవతలా ఎదగాలని లయన్స్ క్లబ్ పక్షాన ఈ క్లబ్బులు కూడా ఇక్కడ 10 క్లబ్బులు అవిశ్రాంతంగా ప్రతిదినం అన్నదానం నుంచి అవయవదానం వరకు చేస్తున్నటువంటి ఈ క్లబ్బులన్నీ సేవలు విలసిల్లాలని ఈ క్లబ్బులు ఎదగాలని ఆశిస్తూ అమ్మాయి ఒక దేవతలాగా ఎదిగి ఈ ప్రాంతానికి మంచి సేవలు చేస్తుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ క్లబ్బుల పక్షాన జిల్లా పక్షాన ఈ యొక్క సరోజ గారిని నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు కొమరవెల్లి సుధాకర్తో పాటు వారి కుమారులు రోహిత్ రాహుల్, కోశాధికారి శ్రవణ్, రీజన్ చైర్మన్ కజాంపురం రాజేందర్, జోన్ చైర్మన్ల నాళ్ల ప్రసాద్, గ్యాట్ కోఆర్డినేటర్స్ బంకరామస్వామి, షేగంటి నరేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి అధ్యక్షులు మామిడిపల్లి శ్రీధర్, సెక్రటరీ కొల్లూరు విజేందర్, ట్రెజరర్ కోలిపాక సతీష్, కోదాటి ప్రవీణ్, జయప్రకాష్ చౌడ, ఎస్ గోపాలరావు, సురేష్ పటేల్, జ్యోతిరామ్ పాటిల్, షేగంటి విక్రమ్, బొల్లం అరుణ్ కుమార్, రాయకంటి శశిధర్తో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అధ్యక్షులు చంద్రగుప్తా తదితరులు పాల్గొన్నారు. పేదవారికి సాయం అందించాలన్న సేవా సంకల్పం చాలా గొప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ప్రశంసించారు. 18 క్లైన్ కాలనీకి చెందిన మంజు అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ అకాడమీ అధినేత మంజుల సేవా స్ఫూర్తితో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మంగళవారం గోదావరి కని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడిబడి, గంగానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు. ఈ కార్యక్రమానికి కోరుకంటి చంద్ర ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ను అందించి మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి మంజుల తనకు వచ్చిన దాంట్లో నుండి కొంత పేద పిల్లలకు ఖర్చు చేయాలన్న ఆలోచనతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. మంచి మనస్సుతో చేసే సేవా కార్యక్రమం పిల్లల్లో ఆనందాన్ని ఇస్తాయని తెలిపారు. దాంట్లో ప్రత్యేకంగా మా మిత్రురాలు మంజుల గారు అబాకస్ క్లాసెస్ను 18 క్లైన్ కాలనీలో అనేక మంది విద్యార్థులకు నేర్పడంలో భాగంగా దాని నుండి వచ్చేటువంటి డబ్బులను ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇంకా చిన్న కుటుంబాలకు మేము ఇలా పెద్దగైనా కూడా ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా మాతో అయినటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన మంజులకు కలగడం అనేది నిజంగా చాలా సంతోషం. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ డాక్టర్ సార్ కానీ అందరికి కూడా ఈ యొక్క గొప్ప ఆలోచన చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. మంజుల గారు ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేదలు ఉన్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులు ఒక 10-12 వేల మంది ఉంటే మొత్తం NTPC కానీ ఇవంతా కూడా 15-20 వేల 30 వేల మంది కార్మికులు ఉండవచ్చు కాక మిగతా వాళ్ళందరూ కూడా 2,50,000 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ పేద కుటుంబాలలో ఏదో చిన్నగా ఇక్కడ దుకాణాలలో పనిచేస్తూ జీవించేటువంటి వాళ్ళే ఎక్కువ. వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళ కష్టపడేటువంటి దానికంటే మా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదు, వాళ్ళను మంచిగా చదివించాలనేటువంటి తాపత్రయంతో ఉంటారు. అయినా కూడా వాళ్లకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ అనేక వ్యయ ప్రయాసాలకు కోరుతూ చదివిస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక సేవా కార్యక్రమాల ద్వారా వారికి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని నింపి ఒక చేదోడు వాదోడుగా సహకారం అందించడం అనేది మంచి కార్యక్రమం. మంజుల గారిని మరి ఒకసారి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కార్యక్రమదాత మంజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ, మారుతి, కవిత, మానస, స్కూల్ హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి రామగుండం రీజియన్లోని అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 320 ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ మూర భద్రేశం పాల్గొని లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి జాతీయ పతాకంతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూర భద్రేశం మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపకల్పన చేయగా 1947 జూలై 22న త్రివర్ణ పతాకాన్ని భారతదేశ జాతీయ పతాకంగా గుర్తించడం జరిగిందన్నారు. మన త్రివర్ణ పతాకాన్ని మనకు రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యను ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం జరిగిందని తెలిపారు. మహాత్మా గాంధీ గారి అత్యంత ప్రియ శిష్యుడు పింగళి వెంకటయ్య గారు గుంటూరు జిల్లా నివాసి మాచర్ల గ్రామ నివాసి అయినటువంటి వెంకటయ్య గారు ఇంట్లో చూడముచ్చటగా ఈ మువ్వన్నెల జెండాను తయారు చేయడం జరిగింది. మరి చక్కటి కొలతలు 2:3లో తయారు చేయబడిన ఈ జెండా 3 రంగులు కాషాయ రంగు ధైర్యం మరియు సాహసాన్ని గుర్తిస్తుంది. మరి తెలుపు మరి శాంతి మరి స్వచ్ఛతను గుర్తిస్తుంది. ఆకుపచ్చ రంగు మరియు పాడి పంటలను గుర్తిస్తూ మరి చక్కగా తయారు చేయడం, అందులో మరి 24 చువ్వలతో మరి అశోక ధర్మచక్రం ధర్మాన్ని చట్టాన్ని కాపాడే ఈ యొక్క ధర్మచక్రాన్ని సృష్టించి మరి 22వ తారీఖు జూలై మరి ఆనాటి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ జెండా మనకు ఎంతో అతి ముఖ్యమైనది. మన యొక్క స్ఫూర్తి ఎంతోమంది త్యాగదనులు ఇచ్చినటువంటి ఈ యొక్క పండుగ అతి ముఖ్యమైనది. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ ఖజాంపురం రాజేందర్, జోన్ చైర్మన్ నాలో ప్రసాద్, క్లబ్ అధ్యక్షులు మామిడిపల్లి శ్రీధర్, సెక్రటరీ కొల్లూరు విజేందర్, ట్రెజరర్ కొలిపాక సతీష్, షేగంటి నరేష్, బంకరామస్వామి, జయప్రకాష్ చౌడ, కోదటి ప్రవీణ్, ఎస్ గోపాలరావు, సురేష్ పటేల్, జ్యోతిరామ్ పాటిల్, షేగంటి, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శ్రీకారం, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని, లయన్స్ క్లబ్ ఆఫ్ లక్ష్మీనగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ వాసవి వివిధ క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు. ఎన్సీపీ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా మంగళవారం ఎన్సీపీ పార్టీ ఆధ్వర్యంలో గోదావరికని బస్టాండ్ సమీపంలోని నిరాశ్రయ మహిళలకు ప్యాకెట్ మనీ అందజేశారు. ఈ మేరకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆదేశాల మేరకు ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు ములుగురు మహేష్ చేతుల మీదుగా నిరుపేద మహిళలకు పాకెట్ మనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ, ఎన్సీపీ నాయకులు చిన్నూరి నాగరాజ్, గర్రెపల్లి పరశురాం, పులిశెట్టి మనది, కుమ్మరి నాగార్జున, రత్నం, సురేష్, సయ్యద్ మజ్జు, గొల్లపల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన జీవితాలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మాట్లాడి వారి సంక్షేమం, వేతనాల పెంపుపై నిర్లక్ష్యం వీడి తొందరగా నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ను సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అర్జీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ కోరారు. మంగళవారం ఆయన సింగరేణి అర్జీవన్ ఏరియాలోని GDK2A ఇంక్లైన్ రోడ్డు క్లీనింగ్ కార్మికులతో కలిసి వారి సమస్యలను తెలుసుకుని అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో గత 20 సంవత్సరాల పైగా దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం DA పెంపుపై ఆధారంగా 10-20 రూపాయలు మాత్రమే పెంచి వేతనాలు చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కనీస వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ గత ఏప్రిల్లో కనీస వేతనాల మండలి చైర్మన్ జనక ప్రసాద్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని 2-3 సార్లు వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని యూనియన్లతో చర్చలు జరిపారు. కానీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తగిన విధంగా కృషి చేయడం లేదని ఆయన అన్నారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగాయని, వారికి వచ్చే వేతనాలు సరిపోవడం లేదని, అదేవిధంగా వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని అన్ని కార్మిక సంఘాలు పాలక ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులు అతి తక్కువ వేతనంతో ఎట్లా బతుకుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా కనీస వేతనాల మండలి చైర్మన్ జనక ప్రసాద్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల పెంపుతో సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయల ఉండాలని, అదేవిధంగా వాళ్లకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని ఏప్రిల్ మాసంలో కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మార్చిలో ఇస్తే, ఏప్రిల్లో ఇస్తే, ఏప్రిల్ నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా కనీస వేతనాల సవరణ మండలి సమావేశాలు జరుగుతున్నాయి. కానీ మన కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం,
ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయటం లేదు. అదేవిధంగా సింగరేణిలో దశాబ్దిన్నర అంటే గత 15 సంవత్సరాలుగా కనీస వేతనాలు అమలు చేయక డిఏ వేతనాల పైన ఉన్నటువంటి వేతనాలు ఇస్తూ ఉన్నారు. ఈ వేతనాలు సరిపోవటం లేదు. మన పద్ధతి ప్రకారంగా చూసినట్టయితే అన్స్కిల్డ్ కార్మికులకు 23,275 రూపాయలు ఇవ్వాలి. సెమీ స్కిల్డ్ వాళ్ళకి 27,264 రూపాయలు ఇవ్వాలి. స్కిల్డ్ వాళ్ళకి 30,250 రూపాయలు ఇవ్వాలి. హై స్కిల్డ్ వాళ్ళకి 35,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సలహా మండలి కనీస వేతనాల సలహా మండలికి మనము డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యమాల పార్టీ నుండి వచ్చిన టీబీజీకేఎస్ యూనియన్ నిర్బంధనాలను ఎదుర్కోవడం కొత్త కాదు. సింగరేణి కార్మికుల గుండెల్లో టీబీజీకేఎస్ యూనియన్ ఇంకా నిలిచే ఉంది. టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. రెస్ట్ హాల్స్, సేఫ్టీ లాకర్లు, ఇతర కనీస సౌకర్యాలపై కార్మికుల అసంతృప్తి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద విశ్వం ఫంక్షన్ హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవన్గా మార్చుతూ ఈ నెల 24 నుండి పేదలకు ఉచితంగా ఇవ్వనున్నాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ప్రకటన. రామగుండం రీజియన్లోని అన్ని క్లబ్లు సేవా మార్గంలో ముందుకు నడుస్తూ అన్నదానం నుండి అవయవ దానం వరకు చేస్తున్నాయి. 320 జీ ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ మోర భద్రేశం వెల్లడి. పేదవారికి సహాయం అందించాలన్న సేవా సంకల్పం చాలా గొప్పది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ప్రశంస. నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే సందర్భంగా గోదావరిఖని పట్టణంలో జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి. రామగుండం రీజియన్లోని అన్ని క్లబ్ నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.